విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సర కానుకగా సామీర్పేట్, మేడ్చల్ వరకు మెట్రో మార్గాలను పెంచాలని నిర్ణయించారు. జేబీఎస్ నుండి సామీర్పేట వరకు 22 కిలోమీటర్లు, పారడైస్ నుండి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల దూరం ఉంది. ఇందుకు సంబంధించిన మెట్రో మార్గానికి మెట్రో రైల్ ఫేజ్ 2Bలో భాగంగా డిపిఆర్ తయారు చేయాలని మెట్రో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మెట్రో మార్గాన్ని సామీర్పేట్, మేడ్చల్ వరకు పెంచడానికి డిపిఆర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మెట్రో పూర్తయితే రాజధాని హైదరాబాద్ నగరం నుండి ఉత్తర తెలంగాణ జిల్లాలకు చాలా సమయం ఆదా అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ లైవ్లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, మరి నూతన మెట్రో రైలు మార్గాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే కూడా ఆమోదం తెలవడం జరిగింది. సామీర్పేట, మేడ్చల్కు కూడా మెట్రో లైన్ వేయాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేస్తారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నూతన సంవత్సర కానుక సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగర ప్రజలకు శుభవార్త చెప్పారు. మెట్రో విస్తరణకు అటు ప్యారడైస్ నుండి కూడా మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుండి షామీర్పేట్ వరకు కూడా 22 కిలోమీటర్లు మెట్రో విస్తరణ చేయాలి. ఈ మేరకు డిపిఆర్ రెడీ చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ప్రజలంతా, నగర ప్రజలంతా కూడా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు జిల్లా అంటే నగరాల నుంచి కానీ అటు జిల్లాలకు, సొంత గ్రామాలకు వెళ్ళాలంటే ఆ ఏరియాలో చాలా ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి ప్రజలు తీసుకురాగానే ఈ యొక్క విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయిన నేపథ్యంలో కూడా ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఈ యొక్క రూట్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, సో అందుకోసం ఖచ్చితంగా మెట్రో విస్తరణ చేయాలని చెప్పేసి కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డిపిఆర్ రెడీ చేయాలి, మెట్రో ఫేజ్ 2 భాగంగా ఈ యొక్క నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఫేజ్ 2లో భాగంగా 76.4 కిలోమీటర్లు 76.4 కిలోమీటర్లు అయితే ఈ ఫేజ్ 2లో పలు 5 కారిడార్లో మెట్రో విస్తరణ చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు వేగంగా అడుగులు కూడా వేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకసారి ఈ యొక్క 5 కారిడార్లు కనుక గమనిస్తే నాగోల్ టు శంషాబాద్ వరకు 36.8 కిలోమీటర్లు, 24 స్టేషన్లతో అయితే ఈ యొక్క కారిడార్ ఏర్పాటు కానుంది. రాయదుర్గ టు కోకాపేట్, నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్లు, 8 స్టేషన్లతో అయితే ఈ యొక్క కారిడార్ ఏర్పడనుంది. ఎంజీబీఎస్ టు ఎన్నో ఏండ్ల నుంచి కూడా పాత అంటే ఓల్డ్ సిటీకి కూడా మెట్రో రావాలని చెప్పేసి ఆ యొక్క ప్రాంత ప్రజలైతే ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రో ఓల్డ్ సిటీ కూడా విస్తరించాలని చెప్పేసి భావించి ఎంజీబీఎస్ టు చంద్రాయన్గుట్ట 7.5 కిలోమీటర్లతో 6 స్టేషన్లతో అయితే ఈ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా మియాపూర్ టు పటాన్ చెరు 13.4 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ టు హైత్ నగర్ వరకు కూడా 7.1 కిలోమీటర్లతోటి ఈ యొక్క మెట్రో ఫేజ్ 2లో భాగంగా అయితే ఇప్పటికే ఈ యొక్క కారిడార్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు భూసేకరణ కూడా జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో అటు ఉత్తర తెలంగాణకు, జనరల్గా తెలంగాణను 2 భాగాలుగా, హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల 2 భాగాలుగా కనుక చూసుకుంటే మాత్రం ఒకటి దక్షిణ తెలంగాణ, 2 ఉత్తర తెలంగాణ. ఎందుకంటే ఆ సైడ్ ఈ షామీర్పేట్, మేడ్చల్ జిల్లా ఇటు సైడ్ వెళ్ళే రూట్లో ఎక్కువగా జిల్లాలు ఉన్న నేపథ్యంలో ఉత్తర తెలంగాణగా పరిగణిస్తారు. కాబట్టి ఈ యొక్క ఏరియాలో ప్రజలు ఎక్కువగా అటు హైదరాబాద్కు రావడం, హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే హెవీగా అటు సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు ఎక్కువగా వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క నిర్ణయం ఆ జిల్లా ప్రజలకు కావచ్చు, ప్యారడైస్ నుండి మేడ్చల్ వరకు ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే అంటే
ఉద్యోగ రీత్యా అయితే వారు నగరానికి వచ్చిన నేపథ్యంలో వారు ఉండే ప్లేస్ నుంచి కూడా హైటెక్ సిటీలో చాలా వరకు కూడా సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్న నేపథ్యంలో వరకు ఈ యొక్క రూట్లో ఎక్కువగా జాబులు చేస్తున్న వారు ఉంటారు కంపెనీస్ ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే క్రమంలో చాలా ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మెట్రో వచ్చి వాళ్ళకు చాలా అటు టైం సేవ్ చేసింది, అదేవిధంగా మనీ కూడా సేవ్ చేసిన నేపథ్యం ఉంటుంది. కాబట్టి ఈ సమయం అంటే మెట్రో ఎక్కడైతే ప్యారడైస్లో దిగిన తర్వాత ప్యారడైస్ నుంచి మేడ్చల్ వరకు వెళ్ళాలి అంటే బై రూట్లోనే వెళ్ళాలి, రోడ్డు మార్గాన వెళ్ళాలి. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఇది శుభవార్త అని చెప్పవచ్చు. అంతేకాకుండా అటు జేబీఎస్ నుంచి కూడా అటు షామీర్పేట వెళ్ళే రూట్లో కూడా చాలా ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఇది శుభవార్త అని చెప్పవచ్చు. అంతేకాకుండా మెట్రో ఫేజ్ 2లో భాగంగా 5 కారిడార్లో 76.4 కిలోమీటర్లు ఈ యొక్క మెట్రో నిర్మాణం అయితే జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇదంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు కూడా గంటల తరబడి పనిలో నిమగ్నమై పనిచేసిన తర్వాత ఇంటికి వెళ్ళే క్రమానికి చాలా సమయం పడుతుందని చెప్పేసి కూడా అందరూ వాపుతున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈజీ టు వారు అయితే ఉద్యోగ స్థానం నుంచి ఇంటికి వెళ్ళే క్రమం చాలా తొందరగా సులువుగా చేరుకోవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే ఫేజ్ 2లో భాగంగా నిర్మిస్తున్న స్టేషన్లు అటు వీటికి సంబంధించి హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడైతే టూరిజంకి సంబంధించి స్పాట్లు ఉంటాయో ఆ స్పాట్లకు కనెక్ట్ అయ్యే విధంగా కూడా స్టేషన్లు ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు అధికారులు డిపిఆర్ తయారు చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి ఫేజ్ 2లో భాగంగా అటు షామీర్పేట నుంచి జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు, ప్యారడైస్ నుంచి మేడ్చల్ వరకు కూడా ఈ యొక్క మెట్రో విస్తరించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సరే కృష్ణ, మనం చూస్తున్నాము ఇప్పుడు సెకండ్ ఫేజ్ మెట్రో ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించిన డిపిఆర్ కూడా త్వరితగతిన ఇవ్వాలని కూడా ఆదేశించినట్టు సీఎం అయితే తెలుస్తుంది. అయితే డిపిఆర్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉందంటారు? ఎందుకంటే త్వరితగతిన కూడా ఈ ఫేజ్ 2 మెట్రో పనులు అనేవి ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ ఫేజ్ 2 కాకుండా ఇంకా మిగిలిన ప్రదేశాల్లో కూడా మెట్రో తీసుకొచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అయితే ఫేజ్ 2లో భాగంగా ఇప్పటికే 76.4 కిలోమీటర్లు జరుగుతున్న పనులు వేగంగా భూసేకరణ అయితే జరుగుతుంది. ప్రజలకు త్వరిన 2 సంవత్సరాల్లో ఈ యొక్క ఫేజ్ 2ని మెట్రో అయితే అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే నగరంలో జనాభా పెరుగుతున్న రీత్యా ఈ యొక్క మెట్రో ఖచ్చితంగా విస్తరించాలని చెప్పేసి విస్తరించి ప్రభుత్వ మెట్రో ఎక్కడి వరకు విస్తరిస్తుంది అక్కడి వరకు డెవలప్మెంట్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. నగరం పల్లెలకు వ్యాపించేటట్టు కూడా ఒక అభివృద్ధి జరిగే విధంగా కూడా ఈ యొక్క ప్రభుత్వం ముందుకు అడిగేస్తుందని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ఇప్పటికే మెట్రో ఫేజ్ 2 భాగాలకు సంబంధించి 5 కారిడార్లకు సంబంధించి భూసేకరణ జరుగుతుంది. ఈ యొక్క తొందరలోనే దాదాపు 2 సంవత్సరాల్లో ఈ యొక్క 5 కారిడార్లు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రధానంగా ప్రభుత్వం ఫోకస్ చేసేది ఏంటంటే ప్రజలకు సులువైన ప్రయాణం అందించాలి. అంతేకాకుండా ఈ యొక్క టూరిజాన్ని హైదరాబాద్ నగరాల్లో ఏ విధంగా టూరిజం ఉంటుందో ఆ టూరిజంకి ఈ యొక్క స్టేషన్ల నుంచి కనెక్టివిటీ పెంచాలి. కనెక్టివిటీ పెంచిన నేపథ్యంలో అటు పర్యాటక ప్రదేశాలు కూడా డెవలప్ అయ్యి అక్కడ కూడా టూరిజం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రజలకు అటు సులువైన అంటే ఈజీ ట్రావెల్ అందిస్తూనే ఇటు టూరిజాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. 2 సంవత్సరాలుగా టార్గెట్ పెట్టుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.